ఇస్తామని చెప్తున్నారు. అది అందరికి వర్తిస్తలేదు, అది కూడా కొంతమంది వరకే వస్తుంది. రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది మాకు వస్తలేదు అని చెప్పి రోడ్ల మీద తిరుగుతున్నారు. ఒక్కొక్కరు 10 సార్లు అప్లికేషన్ పెట్టిరు. ఉచిత బస్సు ఎందుకు సార్? మాకు ఉచిత బస్సు అని పెట్టి ప్రజల్ని మొత్తం నాశనం చేస్తారు. అది తీసేయండి, మాకు ఉచిత బస్సు అవసరం లేదు. 100 రూపాయల టికెట్ ఉన్నది, 200 రూపాయలు టికెట్ చేసిరు గవర్నమెంట్. అంటే మగవాళ్ళు బస్సు ఎక్కద్దా? బస్సు ఎక్కితే డబుల్ ఛార్జ్ ఇవ్వమంటారా? ఏమన్నా అంటే ఉచిత బస్సు అని మొత్తం డప్పు కొడతాన్నారు. దేనికోసం కొడతారు డప్పు? దీంట్లో పెట్టింది ఒకటే ఉచిత బస్సు ఒకటే ఇస్తున్నారు. మీరు మహాలక్ష్మి పథకం లేదు సార్, ఎవరికి ఇస్తున్నారు? ఇక్కడ ఇంతమంది మహాలక్ష్మి ఉన్నారు, ఎవరికన్నా ఒక్కరికి వస్తుందా? కూర్చోండి అమ్మా ఒక్కరన్నా. మాకు మహాలక్ష్మి ఇస్తున్నారని చేయలేబట్టారు అందరు, ఒక్కరితోటైనా లేవట్టి. వీళ్ళు ఎందుకు పెట్టుకున్నారు మేనిఫెస్టోలో? మళ్ళీ అక్కడ రోడ్డు మీద వచ్చి చదువుతున్నారు. నాకు ఒక్కడికి అయిందని అడుగుతానండి, ప్రజలందరి తరపున అడుగుతాను నేను. అక్కడ కూడా కాలేదని చెప్తున్నారు. ఇంకెవరైనా ఉన్నారు రైతులు చెప్పండి కాని వాళ్ళు. చెప్తున్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళే 20 మంది దాకా చెప్తున్నారు. గవర్నమెంట్ ఓట్లు వేసుకోవడం కోసం మేనిఫెస్టో విడుదల చేసిందని చెప్పుకోర్రి, ఒప్పుకుంటాం. మేనిఫెస్టోలో పెట్టింది ఏ ఒక్క పథకం జరిగింది అనేది ఒక్కటన్నా నిరూపించుకుంటలేరు మీరు. మేము అడిగిన దానికి ఆన్సర్లు ఇస్తలేరు. నాకు ఒక్కడి గురించి నేను మాట్లాడలేదు. నిలబడురమ్మా, ఎవరెవరికి కాలేదు నిలబడు. వాళ్ళు కూడా కాలేదంటున్నారు. వినండి, కాలేదని చెప్తున్నారు కదా. అంటే వీళ్ళని వదిలేస్తారా? అంటే ఎంతో కొంత ఒకరికి ఇద్దరికి సైలెంట్ ఉండమంటారా? చెప్పేది మీ ప్రభుత్వం చెప్పింది ఇదేనా? నాకు ఇది ఆన్సర్ ఇవ్వండి. మీ ప్రభుత్వం చెప్పింది ఒకటే ఆన్సర్ నాకు. మీ ప్రభుత్వం తరపున మేము 10 మందికి చేసుకుంటాం, మాకు చాలా అని చెప్తారా మీరు? మీ గ్రామ శాఖ అధ్యక్షుడు గారు మీరు చెప్పరు ఈ మాట. మేనిఫెస్టోలో పెట్టి మీరు చదువుతున్నారు కదా, మీరు చదువుతాం మీకు క్వశ్చన్ చేస్తాను. మహాలక్ష్మి పథకం ఎక్కడుంది సార్ మీరు చెప్పండి. ఏవో గారు మీరు చెప్పాలి, మహాలక్ష్మి పథకం ఎక్కడుందో చెప్పండి. ఇక్కడ ఇంతమంది మహిళలు కూర్చున్నబెట్టి ఇక్కడ మాట్లాడుతున్నారు కదా, మహాలక్ష్మి పథకం ఎక్కడుంది? రుణమాఫీ ఉంది అంటున్నారు కదా, చెప్పించండి. రైతులు చెప్తున్నారు కదా, రైతులే చెప్తారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు చెప్తున్నారు? వినండి, అక్కడ చెప్తున్నారు అది వస్తుంది. నేనే చెప్పిన అది వస్తుందని నేనే చెప్పిన. నేను చెప్పలేదు వచ్చే వారికి వస్తుంది, కొంతమంది రాని వాళ్ళకి ఇక్కడ పడుతున్నారని బస్సు అవసరమే లేదు. ఇళ్ళతో చెప్పాను మహిళలతో. 100 రూపాయల టికెట్ 200 రూపాయలు అయింది. టికెట్ 100 రూపాయల టికెట్ 200 అయింది. ఎందుకు అయింది? దానికి కూడా ఆన్సర్ చేయండి. ఏది ఎందుకు అంటే ఆడవాళ్ళకి పైసలు తీసుకొని మగవాళ్ళ గంటలు కొడుకున్న వాళ్ళ భర్తలు కాదా, వాళ్ళ కొడుకులు కాదా? ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? అంటే ఒక్కడికి కాకపోతే అది క్వశ్చన్. నువ్వు ఊళ్ళో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది రైతులకు అయిందా చెప్పండి సార్, చెప్పండి. అక్కడ ఉందా చూపెట్టండి. బోనస్ ఇస్తా అని చెప్తున్నారు మీరు. బోనస్ ఎన్నిసార్లు పడ్డా చెప్తలేరు మరి. అక్కడ వేసిరు కదా, ఎన్నిసార్లు వేసిర్రు? బోనస్ ఎన్నిసార్లు పడ్డాయని ఒకసారి చెప్పండి. ఇక్కడ కూర్చొని మేనిఫెస్టో చదివినప్పుడు దీంట్లో ఉన్నా లేదా అనేది కూడా చెప్పండి అని అడుగుతాను నేను. మరి అదే మీరు అది చెప్పాలి కదా, అది చెప్తలేదు మీరు. కాందాన్ని గురించి చెప్తలేరు, అయిందని చెప్పుకుంటున్నారు కదా. మహాలక్ష్మి పథకం ఎక్కడ ఉంది? మీరు చదివిర్రు ఇప్పుడు సార్ చదివింది సార్. మహాలక్ష్మి పథకం అని చదివింది ఎక్కడుంది? అది
అంటే ఎవరికన్నా ఇస్తున్నారా మాకు తెలియకుండా కొంతమంది అక్కడ ఇందిరమ్మ ఇల్లు పైసలు కూడా పడతలేవు అని చెప్పి చెప్తున్నారు అక్కడ పైసలు పడతలేవు అని కూడా చెప్తున్నారు ప్రాబ్లమ్స్ ఉన్నాయంటారు మీరే చెప్తున్నారు ప్రాబ్లం పెట్టుకుని మనమే చెప్తాము గవర్నమెంట్ చెప్పింది నాకు వెహికల్ ఉంటే పడదని ఇప్పుడు దాన్ని ఎల్లు టూలో పెట్టి చెప్పండి అప్పుడు వాళ్ళు తీసేసుకున్నారు అది ఒప్పుకోలే ఆడ బండ్లు విత్డ్రా చేసుకున్నారు ఒప్పుకోలే ఎన్ని టూలు ఉన్నది మొన్న కూడా ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడింది బండ్లు అంటే సన్నగా కళ్యాణ లక్ష్మి ఎక్కడ ఉంది సార్ కళ్యాణ లక్ష్మి ఎవరికి ఇస్తున్నారు